రేపటి నుండి మార్చి 19 ఉగాది వరకు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది 100% నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. అసలు రేపటి నుంచి మార్చి 19 ఉగాది వరకు తులారాశి వారి జీవితంలో ఏ వ్యక్తి కారణంగా నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము. అయితే తులారాశి వారికి రేపటి నుంచి మార్చి 19 ఉగాది వరకు మీ జీవితంలో అయితే ఒక అద్భుతమైన మార్పు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. అది కూడా సాధారణమైన మార్పు అయితే కాదు అనే చెప్పవచ్చు. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. అందుకనే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేసే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చూడని తులారాశి వారు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అయితే కోల్పోయే అవకాశం ఉంది అనే చెప్పుకోవాలి. తులారాశి వారి స్వభావం. మిత్రులారా, తులారాశి వారు చాలా మంచి మనస్సు కలవారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. తులారాశి వారు న్యాయం చేసే స్వభావం కలవారు. ఇతరులను బాధ పెట్టరు. స్నేహితులను చాలా విలువగా అయితే భావిస్తారు అనే చెప్పుకోవాలి. కానీ చాలాసార్లు తులారాశి వారు చేసే మంచిని ఇతరులు అయితే ఉపయోగించుకుంటారు అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు చూసి ఉండవచ్చు. ఎంత కష్టమైనా ఫలితం రావడం లేదు అని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పూర్తిగా అయితే ప్రతిఫలితం అయితే రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్పు అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి నుంచి ఉగాది వరకు తులారాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయం ప్రారంభం అవుతుంది అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అయితే రావచ్చు. పాత పరిచయం ఉన్న వ్యక్తి మరలా మీకు దగ్గర కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది మీ జీవితంలో దేవుడి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు అనే చెప్పాలి. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు చాలామంది తులారాశి వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఆ వ్యక్తి ఎవరు అని. అయితే ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యక్తి పేరు SRMK అక్షరాలతో అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాక మీ పరిస్థితులు పూర్తిగా అయితే మారవచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే జీవితంలో జరిగే మంచి మార్పులు రేపటి నుంచి ఉగాది వరకు తులారాశి వారికి కొన్ని అద్భుతమైన మార్పులు అయితే కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. ధన సంబంధిత మార్పులు. మీరు ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితంలో మార్పులు. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన అపార్థాలు, గొడవలు వీటన్నిటిని అయితే తొలగించే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. దేవుడి అనుగ్రహం. ఈ సమయంలో తులారాశి వారిపై దేవుడి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకంగా శుక్రవారం రోజున దేవాలయాలకు వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ జీవితంలో ఇంకా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ మిత్రులారా, ఈ సమయంలో ఒక విషయం తప్పకుండా అయితే గుర్తుంచుకోవాలి అనే చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. కొంతమంది నిజంగా మంచివారే ఉంటారు, కానీ కొంతమంది మీ అదృష్టాన్ని చూసి దగ్గరవుతారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అని కూడా చెప్పుకోవాలి. చేయవలసిన చిన్న పరిహారం. తులారాశి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే పొందవచ్చు అనే చెప్పాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపాన్ని వెలిగించండి. దేవుణ్ణి ప్రార్థించండి. పేదవారికి సహాయం చేయండి. ఇలా చేస్తే మీ అదృష్టం మరింత పెరగవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఎదురైన కష్టాలకు కారణం. మిత్రులారా, తులారాశి వారు గత కొన్ని నెలలుగా అనేక పరీక్షలను అయితే ఎదుర్కొని ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. మీరు చాలాసార్లు ఇలా అనుకుని ఉండవచ్చు, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని. అయితే ఇది చాలామంది తులారాశి వారి మనస్సులో ఉన్న ప్రశ్న అనైతే గుర్తుంచుకోండి.
కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక సమయం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. కొన్ని రోజులు పరీక్షా కాలంగా ఉంటుంది, కొన్ని రోజులు విజయకాలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు తులా రాశి వారు పరీక్షా కాలం అయితే ముగిసే సమయం వచ్చేసింది అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి ద్వారా వచ్చే అదృష్టం రేపటి నుంచి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహాలను ఇవ్వవచ్చు, ఒక మంచి అవకాశాన్ని చూపించవచ్చు, లేదా మీ జీవితంలో కొత్త దారిని కూడా చూపించవచ్చు అనే చెప్పాలి. ఈ వ్యక్తి కారణంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. అందుకనే ఈ సమయంలో మీకు కనిపించే ప్రతి వ్యక్తిని గౌరవంగా అయితే చూడండి. ఎందుకు అంటే ఎవరి ద్వారా మీ అదృష్టం మారుతుందో ముందుగా అయితే చెప్పడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు అయితే తులా రాశి వారిలో చాలామంది ఉద్యోగం లేదా వ్యాపార విషయాల్లో ఆందోళన ఉండవచ్చు. అయితే కొంతమందికి ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు, జీతం పెరగవచ్చు, అలాగే లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉండవచ్చు. ప్రయత్నాలు కూడా అయితే ఫలిస్తూనే ఉంటాయనే చెప్పుకోవాలి. కానీ రేపటి నుంచి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు మెరుగుపడతాయనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఒక వ్యక్తి సలహా అయితే మీకు చాలా మంచి అవకాశాలను అందిస్తుందనే చెప్పుకోవాలి. కొత్త ఉద్యోగ అవకాశం ఉంటుంది, ప్రమోషన్ గురించి మంచి వార్త వినవచ్చు, లేదా వ్యాపారంలో లాభాలు మొదలవ్వచ్చు అనే చెప్పుకోవాలి. దూరమైన వ్యక్తి మరలా దగ్గర కావటం మిత్రులారా, తులా రాశి వారి జీవితంలో మరొక ముఖ్యమైన విషయం కూడా జరగవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి పాత స్నేహితుడు కావచ్చు, పాత ప్రేమ కావచ్చు, లేదా ఒక బంధువు కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మరలా మీతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే ఇది కూడా ఈ కాలంలో జరిగే ఒక మార్పుకి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు అనే చెప్పాలి. ఒక హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. కానీ మిత్రులారా, మంచి విషయంతో పాటు ఒక చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కొంతమంది మీ విజయాలను చూసి అసూయ పడవచ్చు. అందుకనే మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితోనూ పంచుకోకండి. ప్రత్యేకంగా మీ డబ్బు విషయం, మీ ప్లాన్స్, మీ విజయాలు వీటిని అందరికీ చెప్పడం అయితే మంచిది కాదు అని అయితే గుర్తుంచుకోండి. దేవుడి సంకేతాలు కూడా కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే తులా రాశి వారు ఈ సమయంలో దేవుడి సంకేతాలు కూడా అయితే కనిపించవచ్చు. ఉదాహరణకు అనుకోకుండా దేవాలయానికి వెళ్ళాలనిపించటం, పాత దేవుడు ఫోటోలు కనిపించటం, లేదా ఒక మంచి మాట ఎవరో చెప్పటం. ఇవి సాధారణమైన విషయాలుగా అనిపించిన కొన్నిసార్లు ఇవే దేవుడి సంకేతాలు కూడా అయితే భావించవచ్చు. ఉగాది ముందు జరిగే ముఖ్యమైన సంఘటనలు కూడా అయితే కొన్ని ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఉగాది దగ్గర పడే సమయంలో తులారాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలు కూడా అయితే జరగవచ్చు. ఆ రోజు మీరు ఒక వార్త వినవచ్చు. అయితే ఆ వార్త ఒక మంచి అవకాశం కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు, లేదా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఆ రోజు మీకు నిజంగా నక్కతోక తొక్కినట్లు అదృష్టం అనిపించే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్ చెప్పినట్లుగా రేపటి నుంచి మార్చి 19 ఉగాది వరకు తులారాశి వారి జీవితంలో ఏ వ్యక్తి కారణంగా నక్కతోక తొక్కినట్లు జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.